హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ట్వింక్స్ కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో రవ్వ కేసరి చేయబోతున్నానండి. దానికోసం ఒక ప్యాన్ హీట్ చేసుకోండి. ఆ ప్యాన్లో నేను 2 స్పూన్ల వరకు గీని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర గీ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోండి. ఆ తర్వాత గీ కొంచెం వేడైన తర్వాత 1 కప్పు వరకు నేను ఇక్కడ రవ్వని తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు రవ్వని యాడ్ చేసుకొని రవ్వని బాగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంచి కలర్ రావాలండి, అప్పుడే హల్వాకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ చూసారు కదా, నేను బ్రౌన్ కలర్లో మంచి కలర్ వచ్చేంత వరకు రవ్వను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వను పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. నా దగ్గర కిస్మిస్, బాదాం, కాజు ఉన్నాయండి. బాదాంని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కాజుని కూడా కట్ చేసుకోండి. కాజుని కూడా స్లైసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా 2 భాగాలుగా తీసుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని నేను నెయ్యిలో ఫ్రై చేస్తున్నానండి. మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను రవ్వని ఏ కప్పుతోటి అయితే కొలుచుకున్నానో అదే కప్పుతోటి 4 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత అదే కప్తో 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత నీళ్ళు తెల్లగాగనివ్వండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీళ్ళు బాగా తెల్లగాకిన తర్వాత ఇందులో నేను కొద్దిగా ఇలైచీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా తెల్లగాగిన తర్వాత ఇందులో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా కొద్దిగా రవ్వని యాడ్ చేసుకోండి. ఉండలు పడకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ రవ్వ కేసరి అనేది బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోండి. కేసరి అంతా దగ్గర పడేంత వరకు కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. అంతే, టేస్టీ అయిన మన రవ్వ కేసరి, రవ్వ హల్వా రెడీ అయిపోతుందండి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.